నమస్కారం. ముందుగా పరిజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అద్భుతమైన ఒక విషయాన్ని, అద్భుతమైన పరిజ్ఞానం సంబంధించిన విషయాన్ని, శాస్త్ర సంబంధించిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరందరికీ కూడా మనవి, ఇప్పటి వరకు అయినాక ఎవరైనా కూడా మా ఛానల్ని ప్రేక్షకులు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి భగవంతుడికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని భావిస్తూ, ఇక విషయానికి వస్తే ఈరోజు మనకు తులసి మొక్కను ఎందుకు పూజించాలి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు తులసి మొక్క ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలుసుకోవాలి. మనకు దేవతలు, రాక్షసులందరూ కూడా, దేవతలు రాక్షసులందరూ కూడా ఈ యొక్క పర్వతాన్ని చెలుగుతున్నప్పుడు, వాసుకి యొక్క సహాయంతో మందర పర్వతం చెలుగుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించడం, కామధేను ఆవిర్భవించడంతో పాటు తులసి మొక్క కూడా ఆవిర్భవించింది. కాబట్టి అంత పవిత్రమైన తులసి మొక్క సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే. పవిత్రతకు, పాతివ్రత్యానికి తులసి మొక్క సంకేతం. అందుకే స్త్రీలు తులసిని ప్రత్యేకంగా ఖచ్చితంగా పూజించాలి. తులసీమాత యొక్క శ్లోకం, ప్రియాంచ సర్వదా విష్ణు సర్వదేవ నమస్కృతాం ప్రసీద మమ దేవేశై ప్రసీద హరివల్లభే. సర్వదా విష్ణువుకు ప్రియమైనది, సర్వదేవతల చేత నమస్కరించబడేది అయిన హరిప్రియను ఆశ్రయిస్తున్నాను అని శ్లోక యొక్క తాత్పర్యం. తులసి మొక్క మూలంలో సర్వ పుణ్యతీర్థాలు ఉంటాయన్నమాట. ఆ కాండంలో సర్వదేవతలు, తులసి యొక్క కాండ ఉంటూ చెట్టు కాడ, మొక్క కాడ సర్వదేవతలు, అగ్రభాగాన 6 అంగాలతో కూడిన 4 వేదాలు ఉంటాయట. కాబట్టి తులసీ దళాలు శ్రీ మహావిష్ణువుకు అందుకే ప్రీతికరం. సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే కాబట్టి తులసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. తులసి ఆరోగ్యప్రదాయిని కూడా. మనకు ఇవాళ రేపు కషాయం అంటాం. ఆ కషాయంలో కూడా ఆయుర్వేదం వాళ్ళు తులసీనే వాడతారు. కాబట్టి తులసి మాలతో జపం చేస్తే చాలా పుణ్యపదం. అంటే తులసి మనకు ఎన్ని విధాలుగా, తులసి మొక్క మనకు ఎన్ని విధాలకు ఉపయోగపడుతుంది చూడండి. కాబట్టి తులసి ఆరాధన వల్ల సౌభాగ్యం, సత్సంతానం, ధనం, ధాన్యం, ఆరోగ్యం, అభిష్ట సిద్ధి, ఆయుర్వృద్ధి ఇవన్నీ కలుగుతాయి. మనము చూస్తూ ఉంటాం, మనిషి మరణ సమయంలో కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం తులసి తీర్థమే పోసి తాగిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం కదా. కాబట్టి ఇలాంటి తులసి యొక్క ఆరాధన, తులసి మొక్క యొక్క ఆరాధన, మనం కేవలం భగవంతుడికి ఏమీ లేకున్నా కూడా తులసి దళం సమర్పిస్తే విష్ణుమూర్తి పొంగిపోతాడట. కాబట్టి అలాంటి తులసి మొక్కను మనం ఖచ్చితంగా ఆరాధించి తీరాలి. తులసి వృక్షానికి నీరు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే 7 దీపాలతో కూడిన సాగరాన్ని ప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుందట. అంటే తులసి దళాలతో పూజ సర్వార్థ సాధకం. కాబట్టి అది ప్రతి గృహంలో కూడా తులసి చెట్టు ఉండనే ఉంటుంది. ఉండని వాళ్ళు ఎక్కడైనా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తులసి చెట్టు నియమనిష్టలతో కూడుకొని ఆరాధిస్తే తులసి చెట్టు వల్ల యొక్క మనకు చాలా ఉపయోగాలు, ఆరోగ్యపరం, ఆయుర్వేదపరం ఉపయోగాలతో పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి తులసి చెట్టు నీళ్లకు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మనం స్నానం ముగించుకొని, దేవుడి పూజ ముగించుకొని తులసికి కాస్త నీళ్లు, చెట్టు మొక్కకు నీళ్లు పోసి ఆరాధన చేస్తే గనక ఇది మనంతో పాటు మన పిల్లలకు కూడా, భవిష్యత్ తరానికి కూడా మనం తప్పకుండా అలవాటు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. అలాగే ప్రతి ఇంటి ముందట తులసి చెట్టు ఉంటే ఆ తులసి చెట్టు యొక్క రూపంలో మనకు భగవంతుడు మన ఇంటికి కాపలా ఉన్నట్టు, రక్షగా ఉన్నట్టు. అక్కడ కాపలా అనే పదం వాడకూడదు కాబట్టి రక్షగా ఉన్నట్టు. తులసి చెట్టుల వల్లనే తెలుస్తుందట. గృహిణి గృహముచ్చతే అంటాం కదా. కాబట్టి ఆ గృహిణి తులసి చెట్టుని ఏ విధంగా ఆరాధిస్తుంది, ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటుందో కూడా తెలిసిపోతూ ఉంటుందట గృహిణి యొక్క విశేషం. ఆ విధంగానైనా మనం తులసి చెట్టును ఆరాధించాలి. కాబట్టి ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాలి, మనం ఆరాధన చేయాలని ఇప్పటికైనా మనం ఈ విషయాన్ని, తులసి మాత యొక్క గొప్పతనం గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.